హాయ్. మేము శ్రీకాకుళం నుంచి కాకినాడ వచ్చాం కదా! ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నలుగురు పిల్లలతో వచ్చాననమాట. ఇద్దరు మా అక్కోళ్ళ పిల్లలు, ఇద్దరు మా పిల్లలు. మా అక్కోళ్ళ పిల్లల్ని సేఫ్‌గా అయితే మా అక్కకి అప్పచెప్పేసాను. అంటే వాళ్ళు సమ్మర్ హాలిడేస్‌కి వచ్చారనమాట. ఆ తర్వాత నేను ఇక్కడికి రావడానికి కాకినాడ రావడానికి మెయిన్ రీజన్ ఓటేద్దామని చెప్పి వచ్చానండి. అది ఫస్ట్ టైం ఓటొచ్చినప్పుడు నేను వేయలేకపోయాను. ఇది సెకండ్ టైం అనమాట. సో, ఇప్పుడన్నా వెయ్యాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ తర్వాత కదా అని చెప్పి ఈసారి ఎలా అయినా వెయ్యాలని చెప్పి అంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను. సో, ఓటైతే వేసేసాను. వేసిన తర్వాత ఇంకా మేము తర్వాత ఒక 2 డేస్ తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాము మా ఇంటికి శ్రీకాకుళం. ఇక్కడ లగేజ్ మొత్తం బట్టలన్నీ సదురుతున్నా అనమాట. నాకు మా అక్క వాళ్ళ పిల్లలు, మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. ఉన్నది ఒక్కటే బ్యాగ్, అందులో చాలా బట్టలు పెట్టాను. తెచ్చినవి ఏంటి, ఏం వేసుకున్నామో ఏం వేసుకోలేదు అసలు గుర్తులేదు. ఏం తెచ్చానో కూడా నాకు నిజంగా గుర్తులేదు. అప్పుడు ఏదో హడావిడిగా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ 5కి బస్ అనమాట. సో, ఇక్కడైతే బట్టలన్నీ సదిరేస్తున్నాను. సదిరేసిన తర్వాత అసలు నిజంగా ఏం తెచ్చాను ఏంటని నాకు అసలు గుర్తులేదు, ఐడియా లేదు. ఎంత ఆలోచించానో అసలు ఏం అర్థం కాలేదు. సర్లే ఇక్కడే ఉంటాయి కదా, ఎక్కడికి పోతాయని చెప్పి మొత్తానికి ఎలా పడితే అలాగ బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఉంది అది లేదని చెక్ చేసుకోవట్లేదు. మా అక్కకి చెప్పాను, ఏదన్నా ఉంటే సైడ్కి పెట్టే మళ్ళీ వచ్చినప్పుడు వేసుకుంటారు పిల్లలు అని చెప్పేసాను. నావైతే అన్నీ ఏవైతే తీసుకెళ్ళానో అవన్నీ మొత్తం అన్నీ బ్యాగ్లో పెట్టేశాను. పిల్లలవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒకటి వదిలేస్తాను, అది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. ఇక్కడ బట్టలైతే ఎలా సదిరినా అంతే కదా అని చెప్పేసి వెంటనే అన్ని బ్యాగ్లో పెట్టేశాను. వచ్చేటప్పుడు పిల్లలతో అలా టైంపాస్ అయిపోయింది. అండ్ నేను వచ్చేటప్పుడు ఏసీ బస్కి రిజర్వేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే బస్ ఏంటంటే అది నార్మల్ సూపర్ లగ్జరీ అనమాట. అంటే ఆ టైంకి ఏసీ బస్ అవైలబుల్గా లేదు. మార్నింగ్ 10:30కి ఎప్పుడో ఉంది. ఆ టైంలో అంటే పిల్లలతో డే మొత్తం ఇద్దరితో నాకు బస్సులో అంటే కష్టం కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ బస్కి అయితే బెస్ట్ అని చెప్పి దానికి బుక్ చేసుకున్నాము. మార్నింగ్ అయితే మా అన్నయ్య డ్రాప్ చేస్తాడు. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ మా అమ్మ ఏదో టెంపుల్కి ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు నా కోసం. అవి ఇచ్చిందనమాట, తీసుకెళ్ళని చెప్పేసి. అండ్ ఈ కుంకుమ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదేనండి, జగన్నాథపురం దగ్గర ఉంటుంది కదా పెద్దది టెంపుల్. ఆ టెంపుల్కి నేను మా అక్క వెళ్ళినప్పుడు ఇది నాకు కనిపించింది, మా అక్కకి కనిపించింది. మా అక్క తీసుకుందామా అని అంటే నేను వెంటనే తీసుకున్నాను అనమాట. కుంకుమ కదా, మనకు ఆడవాళ్ళకి ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో తీసుకున్నాను. ఇవన్నీ కూడా నా బేసిక్ మేకప్ సామాన్లు అనమాట. ఇక్కడే తీసుకుంటాను. నాకు బాగా అలవాటు కాకినాడలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే జ్యోతి మార్కెట్లో కానీ అక్కడ ఉన్న షాప్స్లో కానీ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అండ్ సేమ్ నేను మా అక్క కూడా అంతే. మాకు ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచి మేము ఇద్దరం షాపింగ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా అక్కడే షాపింగ్ చేస్తాం. ఇప్పటికీ నాకు ఏం కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అది కావాలి ఇది కావాలని చెప్పి అన్నీ గుర్తుపెట్టుకొని అక్కడే కొనుక్కొని అక్కడి నుంచి తెచ్చుకుంటాను అనమాట. అది ఒక అలవాటు అయిపోయింది. చాలామందికి అదే అలవాటు ఉంటుంది. సో ఇక్కడైతే మామూలు బ్యాగ్ అండ్ లగేజ్ బ్యాగు, హ్యాండ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ బస్ కూడా మా అన్నయ్య వచ్చి ఎక్కించాడు అనమాట. 8:30కి అలాగా 5కి స్టార్ట్ అయ్యాము. 8:30కి అన్నవరంలో స్టాప్ ఉంది టిఫిన్ కోసమని. మేము ఎలాగా నేను వచ్చేటప్పుడు ఊతప్పం వేసుకొచ్చాను కాబట్టి అదే తింటున్నాము. పిల్లలు ఏం పెద్దగా తినలేదు, నేను తిన్నాను. మా పాపకు పెడుతుంటే కొంచెం తినేసి మిగతాది వదిలేసింది అనమాట. పిల్లలతో వెళ్ళేటప్పుడు ఫుడ్డు ఇవన్నీ కామన్గా పట్టుకుంటాం కదా. ఇక్కడైతే ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టిఫిన్ తినడం మానేసి స్నాక్స్ తినేస్తున్నారు. నిజంగా మా చిన్నోడైతే అస్సలు టిఫినే తినలేదండి. మార్నింగ్ బస్ ఎక్కిన తర్వాత పడుకున్నాడు. 8:30కి ఆర్ 9కి లేచాడు. ఆ తర్వాత 1 by 1 తింటున్నాడు అంతే. టిఫిన్ మాత్రం తినమంటే అస్సలు తినలేదు. విశాఖపట్నం వచ్చేసాము. వాడికి చిరాకు వచ్చేసింది. ఆ బస్సులో అస్సలు గాలి చాలా వేడి ఉంది. సమ్మర్లో జర్నీ చేయకూడదు అని అనిపించింది అనమాట. ఆ టైంలో వెళ్ళేటప్పుడు బాగానే అనిపించింది, వచ్చేటప్పుడు మాత్రం చాలా చిరాకు వచ్చేసింది. మేబీ ఆ రోజు చాలా ఎండ ఉంది అనుకుంటా. ఇక్కడ అన్నీ చూస్తున్నాడు, కొండలు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది విశాఖపట్నం వచ్చిందని చెప్పి. తర్వాత 1.5 hour జర్నీ, విశాఖపట్నం నుంచి 1.5 hour జర్నీతో శ్రీకాకుళం వచ్చేస్తుంది. కానీ మనకి ఎక్కువ టైం
విశాఖపట్నంలోనే ఉంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ తర్వాత పార్సిల్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఆర్టీసీ వాళ్ళకి కొంచెం టైం అక్కడే స్పెండ్ చేస్తారు. మాకు అక్కడే 40 మినిట్స్ కాంప్లెక్స్లోనే బస్ ఆపేశారనమాట. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత 1.5 అవర్ జర్నీ తర్వాత మా హస్బెండ్ వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి కాంప్లెక్స్కి. అప్పటికే చూడండి ఎలా అయిపోయామో, చిరాకు వచ్చేసింది ఆ ఎండకి. సమ్మర్ హాలిడేస్ అంటే ఊరు వెళ్ళొచ్చు అని అనుకుంటాం, కానీ వెళ్ళేటప్పుడు అస్సలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చుక్కలు కనబడతాయి. ఇంక ఇంటికి వెళ్ళాక ఇంకేం వంట చేస్తామని చెప్పేసి మా ఆయన ఇక్కడ ఫుల్ మీల్స్ తీసుకుంటున్నారు. అంటే రైసు, 2-3 కర్రీస్, ఫ్రై, సాంబార్ అట్లా ఇస్తారంట, నాకు తెలీదు. ఏమైంది